ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే అనర్హతపై ధర్మాసనం తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు లాంటిదన్నారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవడం ఖాయమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం. అసలు అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు. అసెంబ్లీ కార్యదర్శి గారి దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్ళి దీనిపైన తీర్పు ఇవ్వాలని చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ ఇప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి భ్రమలు కల్పించేసి వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు పెద్ద మాటలు అసహించుకునేటువంటి మాటలకు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అంటున్నాం. ఈరోజు స్పీకర్ గారికి కాల పరిమితి కూడా విధించలేదు హైకోర్టు. తగిన సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పైన నిర్ణయం తీసుకోమనే మాట. అంటే స్పీకర్ గారికి ఉన్న విశేష అధికారులు అసలు వారికి చూడలేదు. అంతా అప్పుడే మీరు వెళ్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భం ఈరోజు